విజ్ఞాన్ గారు, 'ఎప్‌స్టీన్ ఫైల్స్' 2020లోనే రిలీజ్ అయింది. కానీ ఇప్పుడే దాని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. అసలు 2020లో ఏదైతే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన 'ఎప్‌స్టీన్ ఫైల్స్' ఉన్నాయో, సో అందులో ఏ అంశాలున్నాయి? యాక్చువల్‌గా చెప్పాలి అంటే 'ఎప్‌స్టీన్ ఫైల్స్' ప్రెజెంట్ చాలామంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అండ్ దేశ విదేశాలకు చెందినటువంటి మోస్ట్ డెలిగేట్స్ ఇంకా చెప్పాలి అంటే. వీళ్ళందరి పేర్లు గూడా 'ఎప్‌స్టీన్ ఫైల్స్' ద్వారా బయటకొస్తా ఉన్నాయి. ఏంటిది అని చాలామంది వెతికితేనేమో చాలా దారుణాలు జూస్తున్నారు. ప్రెజెంట్ వార్తల్లో ఉన్న ట్రెండింగ్ న్యూస్ ప్రకారంగా వెళ్తే యాక్చువల్‌గా 2005 అంశమే. 2019లో ఆయన చంపబడ్డాడు. సరే 2005లో స్టార్ట్ అయింది. 19లో ఆ మనిషి గూడా చచ్చిపోయాడు. ఏదో ఒక క్రైమ్ స్టోరీ. పోతే పోయింది అని అనుకుంటే అట్లా కాదు. అప్పట్లో 'హర్షద్ మెహతా' స్టోరీ ఎలా బాగా వైరల్ అయ్యిందో, 1992. అట్లా కొంతమందివి అంటే పాత పాత వ్యక్తులందరివి గూడా ఇప్పుడు కొంచెం వెబ్ సీరీస్ రూపంలోనో, డాక్యుమెంటరీ రూపంలో వచ్చినప్పుడు కొంచెం వైరల్ అయ్యి ఏందోలే అనుకునేవాళ్ళు. బట్ నిజంగా దాని మీద పెద్ద ఎత్తున చర్చలు జరిగినప్పుడు మళ్ళీ మళ్ళీ వెతికి మనం సరిగ్గానే చూసామా లేదా? అప్పుడు సరిగ్గా అర్థమైందా లేదా? అని ఇప్పుడున్న వార్తలకి, అప్పుడు రిలీజ్ అయినటువంటి వెబ్ సీరీస్‌ని మ్యాచ్ చేస్తా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నా. అంటే ప్రెజెంట్ ఏం లేదు. కావాల్సిందేంటంటే ఏదో తెలిసింది. తెలిసి తెలియనట్టు తెలుస్తుంది. అదేంటో పూర్తిగా తెలుసుకోవాలి. ఆ ఆతృత. ఇక ఎప్స్టీన్ గురించి మాట్లాడితే సింపుల్‌గా చెప్పాలంటే వీడెలా ఎదిగాడు అంటే యాక్చువల్‌గా అప్పుడెందుకు ఈ వార్త ఎక్కువ రాలేదు తెలుసా? 19 తర్వాత మనకి కరోనా వచ్చింది. హ్మ్. పాండమిక్ సిట్యుయేషన్ నడిచింది. అందరూ ప్రపంచం మొత్తం కరోనా, కరోనా, కరోనా మీదే ఉందే తప్పితే అది పోయింది ఎటో. అప్పుడే ఆ కరోనా లాక్‌డౌన్ టైంలోనే 20లో అది రిలీజ్ అయింది. దానికి సంబంధించిన వెబ్ సీరీస్ కూడా. అప్పటికి కూడా ఏమంత అనిపించలే. అరే! ఏముందిలే అని జెప్పేసి అది వదిలేసారు. పెద్దగా ఎవరు పట్టించుకోలే దాన్ని. అంటే దేశమంతా ఒక ఒక దీంట్లో ఉన్నప్పుడు ఈ కొత్త కొత్త టాపిక్‌లు మనకొద్దు. ఏదో ఇంట్లో కూర్చొని కొరియన్ వెబ్ సీరీస్‌లు చూసేవాళ్ళు ఏంటోలే అన్నట్టు చూసి వదిలేసారు. ఇప్పుడు ట్రెండింగ్‌లోకొచ్చింది. సరే వాటెవర్. ఇప్పుడు వాడెవడు అంటే చాలా సింపుల్ చెప్పండి ఒక బ్రోకర్ అబ్బా! ఎలా ఎదిగాడు? తనకేంటంటే చిన్నప్పుడు చదువు అబ్బల. ఎంత చదువు అబ్బకపోయినా కొంతమందికి కొన్ని సబ్జెక్ట్స్‌లో నాలెడ్జ్ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. నాకు మ్యాథ్స్ రాదు. కానీ ఎకనామిక్స్ అండ్ కామర్స్ నాకన్నా టాప్ ఎవరు ఉండరు. అట్లా ఉండే. వీడికేంటంటే ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. మిగతా సబ్జెక్ట్‌లు ఫెయిల్ అయ్యేవాడు. నీకు ఇందులో 100కి 100 వచ్చినా ఫెయిల్ అయితే ఫెయిలే కదా! అవును. కానీ ఈ ప్రతిభను ఒకరు గుర్తించాడనమాట. ఇతనికి చదువు చెప్పిన లెక్చరర్ గుర్తించాడు. తర్వాత ఈయన ఒక కాలేజీకి ప్రిన్సిపల్ అయ్యాడు. అప్పుడేం చేశా అంటే వీడు స్టూడెంట్‌గా ఉన్నప్పుడే టాపర్స్‌కే మ్యాథమెటిక్స్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడు. కానీ ఎందుకో పాపం మిగతా సబ్జెక్ట్స్ తెలీలా. అతనేం చేశాడు, పిల్లలకు బోధించగలిగే తత్వం ఉండాలే కానీ డిగ్రీలతో ఎందుకు పనుంది అని అనుకోని ఒక మంచోడు ఈ పని పాట లేనోడిని తీసుకొచ్చి, మా దగ్గర నువ్వు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్‌కి లెక్చరర్‌గా జాయిన్ అవ్వు అన్నాడు. ఇప్పుడు అతను టీచింగ్ చేస్తూ బతకాలి. వీడి మైండ్ వక్రంగెళ్ళింది. చిన్న చిన్న పిల్లలకి కదా చెప్పేది. 14 ఇయర్స్, 15 ఇయర్స్ అవును. పిల్లలకి. దాంట్లో వీడు ఐడెంటిఫై ఏం చేశాడు అంటే సింగిల్ మదర్స్ అండ్ బాగా ఆర్థిక కష్టాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ చాలా ఊరికే విడాకులు అవుతా ఉంటాయి అమెరికాలో. సింగిల్ పేరెంట్ ఉన్నాడు. బాగా ఆర్థికంగా వాళ్ళకేం లేవు, డబ్బులు లేవు. ఈ అమ్మాయికి చాలా కోరికలుంటాయి కదా! అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలని. అవన్నీ కొనిస్తా వీళ్ళని ట్రాప్ చేసేవాడు. చాలా ఈజీ. అంటే వాళ్ళకి పోలిస్తే కొంచెం యంగ్ ఏజ్‌లోనే ఇతను కూడా ఉండేవాడు. అట్లా ట్రాప్ చేసేసి, ఆర్థికంగా ఆశ చూపి ట్రాప్ చేసేసి, మళ్ళీ వీళ్ళలో కూడా ఒక బిజినెస్ మెథడ్ నువ్వు కూడా సంపాదించుకోవచ్చు దీంట్లో. నువ్వు నన్ను ఇంకొకరిని పరిచయం చేసావనుకో, నీకు కమిషన్ ఇస్తా. ఇంకోడిని పరిచయం చేస్తే కమిషన్. అట్లా, 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 అట్లా అమ్మాయిల్ని ట్రాప్ చేయడం. వీళ్ళేం చేస్తారంటే ఇంట్లో మమ్మీ, డ్యాడీకి చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం. ఎక్కడికెళ్తున్నారో తెలీదు. వీడు ట్రాఫికింగ్ చేసి వాళ్ళని ఎక్కడికో చేర్చడం. ఆ ఎక్కడో చేర్చింది చిన్న బంగ్లా లాంటి టైపు. నార్మల్‌గా వీళ్ళ పేరెంట్స్‌ని పరిచయం చేసుకొని, ఆ పేరెంట్స్ ద్వారా రిచెస్ట్ పేరెంట్స్ ఉంటారు కదా! వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్‌ని పరిచయం చేసుకొని, ఇప్పుడు టీచర్ వస్తా అంటే ఎంతసేపోయి, అవును. మీ అబ్బాయి యాక్చువల్లీ అంటే రండి సార్ కూర్చోండి, కూర్చోండి. ఒక గౌరవం ఇస్తాం. తర్వాత కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేసరికి మన ఫ్రెండ్స్‌ని కూడా పరిచయం చేస్తాం. అట్లా, 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 అట్లా అందరిని పరిచయం చేసుకొని కొంచెం ఇంట్రెస్ట్ ఉంటది. మన దగ్గర కొంచెం బార్‌లకి, పబ్‌లకి తిరిగి అమ్మాయిల్ని చూసి అట్రాక్ట్ అయ్యే వాళ్ళకి నీకు ఇంట్రెస్టా? అట్లా కాదు. చిన్న పిల్లలున్నారు మన దగ్గర నేను చేస్తా అనంగానే వీడు ఎట్లా టీచరే వీడికి కెపాబిలిటీ ఉంటదని వాళ్ళు వీడికి లొంగిపోయారు. అలా వాళ్ళతో అక్కడ వ్యాపారం చేసేవాడు. అది ఇంతయి, ఇంతింతయి, అంతయింది. ఈ క్రమంగా ఎట్లా అంటే పెద్ద పెద్దోళ్ళతో వీడు ఫోటోలు దిగడం, దేశ అధినేతలతో ఫోటోలు దిగడం, పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో, బిజినెస్ పర్సన్స్‌తో ఫోటోలు దిగడం. ఒక సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసుకున్నాడు. అలాగే ఎదిగి ఐలాండ్ కొనేసాడు.
దూరంగా. దీవి. వర్జిన్ ఐలాండ్స్ పేరుతో ఒక మంచి ఐలాండ్లు కొనేసాడు. అక్కడ ఈ అమ్మాయిల్ని ట్రాఫికింగ్ ద్వారా పంపించి ఒక సెపరేట్ ఫ్లైట్ కొన్నాడు. సెపరేట్ ఫ్లైట్ కొని లోహిత ఎక్స్‌ప్రెస్ అనమాట. దానికో పేరు పెట్టాడు. ఆ సెపరేట్ ఫ్లైట్ వల్ల వీళ్ళని ఎక్కించి పంపించేవాడు. ఆ ఫ్లైట్ ఎక్కినోళ్ళు ఇంకా మహామహులు. తర్వాత కాలంలో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని, మనోడు ఒకడు ఉంటాడు మంచి ఇది మనకి అన్నీ చూసుకుంటాడు వాడే. అట్లా ఎళ్ళేవాళ్ళు. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీడికి ముందు నుంచే ఈ క్రిమినల్ మెంటాలిటీ ఉంది కాబట్టి, అమ్మాయిలున్న దాంట్లో ఆల్రెడీ ఎక్కడనో పిన్ కెమెరాలు పెట్టి ఇవన్నీ రికార్డ్ చేశాడు. ఎవరెవరైతే వీడు ఫ్లైట్ ఎక్కుతున్నారో, వస్తున్నారో, వీడితో పాటు ఉన్నారో వాళ్ళతో కూడా ఫోటోలు దిగి అవన్నీ వీడు భద్రపరుచుకున్నాడు. అట్లా ఇవన్నీ ఉంట తర్వాత అర్థమైంది ఏంటంటే, వీడు ఇజ్రాయెల్‌కి చెందినటువంటి ఒక వ్యక్తి. వీళ్ళ ద్వారా వీడిని అంటే ఒక ఉగ్రవాద ఊబిలోకి ఇప్పుడు అందరి డీటెయిల్స్ వీడి దగ్గర ఉంది. అది ఇజ్రాయెల్ తీసుకుందనుకో, ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ గుప్పిట్లో ఉంటది. పెద్దయన్నీ వదులుతాయి బయటికి. అట్లా ఏదో సృష్టించారు. అండ్ ఇతను ఎవరో ఒక పేరెంట్ మా అమ్మాయిని ఇలా చేశాడని చెప్తే ఇట్లా కొన్ని నేరాలు ఉన్నప్పుడు అప్పట్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. బట్ ఒక కండిషనరీ జైలు. ఎట్లా అంటే నువ్వు వెళ్ళి పని చేసుకొని రావచ్చు. 12 గంటలు పని చేసుకొని మళ్ళీ 12 గంటలు జైలుకి వచ్చి పడుకొని మళ్ళీ పొద్దున్న లేసి బ్రష్ చేసుకొని వెళ్ళిపోయి నీ పని చేసుకొని రావాలి. అదేం జైలో మరి, పీజీ లాంటి జైలు. ఆ ఫెసిలిటీ ఇచ్చింది. అయినా వీడి నేరం కొనసాగుతూ ఉంది. వీడికి ఇజ్రాయెల్ వాళ్ళు వీళ్ళని కావాలనే వాడుకుంటున్నారు, నా చేతి ఏదో చేస్తున్నారని అనుమానం కలిగిన వెంటనే వీడు ఎప్పుడు యూటర్న్ తీసుకుంటాడో అని భయపడి జైల్లోనే వీడిని చంపేశారు 2019లో. ఎవరు చంపించారంటారు? అక్కడ ఈ డాక్యుమెంటరీ ఆగింది. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. అక్కడ ఈ డాక్యుమెంటరీ ఆగింది. ఆ క్వశ్చన్ని అలా వదిలేసి మొత్తం అంతా చూపించేసి అలా వదిలేసింది లీసా బ్రెయింట్ డైరెక్టర్. అప్పుడు సరేలే ఎవరు చంపితే మనకెందుకు అనుకున్నారు చాలామంది. ఇప్పుడు ట్రెండింగ్లోకి న్యూస్ వచ్చేసరికి అసలు ఎట్లా చనిపోయాడు, ఎవరు చంపారు, చంపాల్సిన అవసరం ఏంటి, ఏ దేశానికి వీడు కోవర్ట్గా ఉన్నాడు, ఇన్ని ఫైల్స్ ఏంటి అని చూస్తే అమెరికా రిలీజ్ చేసినటువంటి ఎప్స్టీన్ ఫైల్స్ మీరు ఇంటర్నెట్లో చూడొచ్చు. ఆ ఫోటోలతో సహా ఫైల్స్ అన్నీ కూడా రిలీజ్ చేశారు. అందులో మహామహుల పేర్లన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ దానికోసమని భయపడుతున్నారు అనమాట. అయితే నెటిజన్స్కి ఏదన్నా అంశం బాగా తెలిసిందంటే పూర్తిగా తెలుసుకోవాలన్న ఆతృత, ఆసక్తి ఉంటుంది కదా. ఆ ఆసక్తితో వీళ్ళు ఎతకడం మొదలుపెట్టారు. అంటే విజ్ఞాన్ గారు ఇక్కడ ఏదైతే అమెరికన్ సిట్టింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కూడా బయటకు వస్తుంది. ఆయన హయాంలోనే ఈ ఎప్స్టీన్ అనే వ్యక్తి చనిపోయాడు. ఈ ప్రెసిడెంటే ఎప్స్టీన్ ఐలాండ్కి చాలా సార్లు వెళ్ళాడు అని ఏదైతే రూమర్స్ అని వింటున్నామో ఇందులో వాస్తవం ఉందంటారా? బిల్ గేట్స్, బిల్ క్లింటన్, ఎవరి పేర్లు రాలేదు, మహామహుల పేర్లన్నీ వచ్చాయి. దాంతోపాటు ఇంకా వేరే దేశానికి చెందినటువంటి పేర్లు వచ్చాయి. మన దేశంలో కూడా రాజకీయ నాయకుల పేర్లు అండ్ అదేంటిది మహామహుల పేర్లు అందరి బయటికి వచ్చాయి. అందుకని చెప్పేసి ఇది బాగా ట్రెండింగ్లోకి వచ్చింది. సో అదే పేర్లన్నీ వచ్చినాయి, అందులో వాస్తవం ఉందంటారా? ఇక ఒకసారి బయటికి వచ్చింది అంటే దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. చర్చ నడిచిందంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మన అదేంటి ధర్మస్థలి లాగా ఒక్కసారిగా వస్తుంది బయటికి, దాని గురించి చర్చ నడుస్తూ ఉంటుంది. మరి అది చర్చ సఫలీకృతం అవుద్దా లేకపోతే మధ్యలోనే ఆపేసి ఏం లేదులే అని చేతులు దులిపేసుకుంటారు అనేది మనం నెక్స్ట్ చూడాలి. ఇప్పుడే కదా బయటకు వచ్చింది. విజ్ఞాన్ గారు ఇంకో పాయింట్ ఏదైతే అందులో కొన్ని ఫుడ్ ఐటమ్స్ పేరు మనం విన్నాం, పిజ్జా కానీ, బర్గర్స్ కానీ, నైస్ పిజ్జా అని. సో అక్కడ ఒక లేడీ కూడా బయటకు వచ్చి అక్కడ హ్యూమన్స్ని తింటున్నారని కూడా ఒక లేడీ బయటకు వచ్చి చెప్పడం. సో అంత దారుణాలు జరిగాయి అంటారు అక్కడ? దాన్ని బేస్ చేసుకునే మన దగ్గర కూడా చాలా వెబ్ సిరీస్లు వచ్చాయి. యాక్చువల్గా ఏం చేస్తున్నారంటే హ్యూమన్ మీట్కి అలవాటు పడ్డారని. అండ్ నెక్స్ట్ ఈ వెబ్ సిరీస్ ద్వారా ఏంటంటే అక్కడ బాధిత మహిళలు చాలా మంది వాళ్ళ గొంతు విప్పి దీంట్లో చెప్పారు, మేము ఇలా ఆ ఏజ్లో మాకు ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళందరూ గొంతులు విప్పుతున్నారు. అప్పట్లో మమ్మల్ని ఇలా చేశారు అని ఆ బాధితులందరూ. సో అందుకు ఇది ఇంత సెన్సేషన్ అయ్యింది. ఓకే. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.